అవుతుందా? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. యెషయా 61వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరసాలలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదముతో మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడానికి సహాయం చేయండి ప్రభువా. అయా, మరి నీ ప్రజలకు నేను మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయండి అయా. నాలో మీరు, నేను కాదు నేను ఈ వాక్యాన్ని వివరించేది, మీరే నా యందు నిలిచి ఉండి ఈ యొక్క వాక్యాన్ని నీ ప్రజలకు మంచిగా అర్థమయ్యే విధముగా, మరి నీ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునేటటువంటి విధముగా వివరించి చెప్పుటకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా 61వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే, అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఏమని చెప్తా ఉన్నాడు? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపెను. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రభు అయినటువంటి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని అంటూ ఉన్నాడు. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అభిషేకము అనేది ఏదండి? ఆత్మానుసారమైనటువంటి అభిషేకం. శరీరానుసారముగానేమో ఎలా అభిషేకిస్తూ ఉంటాము? శరీరానుసారముగా ఎలాగా అభిషేకిస్తూ ఉంటాము?
సేవ ప్రారంభం చేయాలి అనేటటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుని యొక్క మందిరంలో ఒకరోజు ప్రార్థన పెట్టుకొని మరి ఆ ప్రార్థనలో అతన్ని మోకరింపజేసి అతని తల మీద నూనెను పోసి వాగ్దానం చేపించి ఇక నుంచి నువ్వు దేవుని సేవకుడివి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి అభిషేకము అనంటే ఈ అభిషేకం ఎవరు తీసుకున్నారు? ఈ అభిషేకం ఎవరు పొందారు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు అన్నమాట. దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును. మరి దేవుడు మరి ఎవరు ప్రకటించాడు సువార్తనే? వాక్యము గురించి తెలియనటువంటి వాళ్ళకి, వాక్యము గురించి తెలియనటువంటి వాళ్ళకి దేవుని యొక్క స్వార్థ అంటే పనికిరానటువంటి వాళ్ళకి దేవుడు ఆయన యొక్క స్వార్థను ప్రకటించాడు. అలాగా ఆయన మరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క స్వార్థని, ప్రభు అయినటువంటి యెహోవా యొక్క స్వార్థని, తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పనిని అక్కడ నెరవేర్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అంటున్నాడు. మరి యెహోవా ఆత్మ యేసుక్రీస్తు వారి మీదకి ఎలా వచ్చి ఉన్నది? ఆయనకి యోహాను ప్రవక్త బాప్టిజం ఇచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆకాశంలో నుంచి పరిశుద్ధాత్మ ఆయన మీద పావురం వలె వాలింది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి మీద పావురం వలె వాలింది అన్నమాట. అదే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభు అయిన తండ్రి ఆత్మ కుమారుడి మీదకి పావురము వలె కుమారుడి మీదకి పంపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి దేవుని యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చి ఉన్నప్పుడు దీనులకు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టి ఉన్నాడు. స్టార్టింగ్ ఆయన ఏం చేసి ఉన్నాడు? అపవాది మీద జయాన్ని పొందుకున్నాడు. ఎందుకు అపవాది మీద జయాన్ని పొందుకుంది? అపవాది అన్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీదకి ఎలాగా వచ్చి ఉన్నది. ఆ సమయమున యోహాను చేత బాప్టిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్టిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. దేవుని స్తోత్రం. ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీదకి తండ్రి యొక్క ఆత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక శబ్దం వినపడింది, ఒక స్వరం వినపడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి ఒక శబ్దము ఆకాశం నుంచి వినపడి ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా శబ్దము వినపడిన తర్వాత మరి దేవుని యొక్క రాజ్యము గురించి స్వార్థను ప్రకటించాలి కదా. దేవుని యొక్క రాజ్యము గురించి అంటే పరలోక రాజ్యము గురించి స్వార్థను ప్రకటించాలి కదా.
సువార్తను ప్రకటించాలంటే ముందు ఏ రాజ్యాన్ని జయించాలి? ఈ లోక రాజ్యం అంతా కూడా అపవాది చేతిలో ఉంచబడి ఉన్నది. ఎలా ఉంచబడింది? మానవుడు చేసినటువంటి పనులను బట్టి, మానవుడు ప్రవర్తించేటటువంటి ప్రవర్తనను బట్టి ఈ యొక్క భూమి అంతా కూడా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయి ఉన్నది. స్టార్టింగ్ లో దేవుడు ఈ భూమి మొత్తాన్ని కూడా ఆదాముకి ఇచ్చాడు. అవ్వ ముందు ఆదాముని తయారు చేసి ఉన్నాడు కనుక ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇస్తే ఆదాముకి ఎలా ఇచ్చాడు? అయ్యా, నువ్వు ఈ సృష్టిలో అంటే ఈ యోర్దాను ఈ తోటను మొత్తాన్ని, ఏదైనా తోటను మొత్తాన్ని కూడా నువ్వే సేద్యపరచు, నువ్వే దీనికి కాపలాగా ఉండు, నువ్వే దీన్ని మంచిగా నీట్గా చూసుకోయా అని చెప్పేసి ముందు ఆదాముకి ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పి ఉన్నాడు. అంటే ఈ యొక్క రాజ్యాన్ని ఆదాముకు అప్పచెప్పి ఉన్నాడు. ఈ లోక రాజ్యాన్ని, ఈ భూమి మొత్తాన్ని స్టార్టింగ్ ఆదాముకు అప్పచెప్పారు. ఆదాముకు అప్పచెప్పిన తర్వాత అప్పుడు సాటి అయిన సహాయమైనటువంటి స్త్రీని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంటే ఒంటరిగా ఉండటం బాగోదని చెప్పేసి జంటగా ఉండి మరి వాళ్ళు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో దేవుడు ఏం చేసి ఉన్నాడు? అయ్యా, మరి మీరిద్దరు కలిసి ఈ భూమి మొత్తాన్ని కూడా మీ యొక్క కంట్రోల్లోనే ఉంచుకున్నానని చెప్పేసి దేవుడు వారి యొక్క కంట్రోల్లో ఉంచి, నేను పెట్టినటువంటి ఆజ్ఞ ఒక్కట కూడా మీరటానికి వీల్లేదు. ఏం ఆజ్ఞ పెట్టాడు? ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలు మాత్రమే తినడానికి వీల్లేదు, ఆ చెట్టు జోలికి మాత్రం మీరు పోవద్దు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యెహోవా వాళ్ళకి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఈ అవ్వ ఏం చేసింది? స్టార్టింగ్ ఆదాము యొద్దకు వచ్చింది. ఎవరు? అపవాది. ఆదాముని ముందు దర్శించింది. ఆదామేమో అపవాది వల్ల దేవుని యొక్క అంటే ఎప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడు దేవుని యొక్క మాటకి ఆదాము విలువ ఇచ్చింది. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి ఈ లోకరాజ్యం ఎట్టుండిద్దామని చెప్పేసి దర్శించుదామని రాజ్యం మొత్తం చూసి వచ్చింది. ఆ రాజ్యం మధ్యలో ఉన్న చెట్టు కాడికి పోయింది. ఆ చెట్టు ఫలములను తినటానికి ఆ యొక్క సర్పము ఎంతగానో మోసపుచ్చేసరికి, అంటే ఆదామును మోసపుచ్చటానికి, ఆదాము తన అపవాది వశము కావటానికి ఇష్టపడాల. కనుక ఈ యొక్క స్త్రీ అపవాది మాటలకి లొంగిపోయి అపవాది చెప్పిన మాటల ప్రకారంగా చేసేసరికి ఏం జరిగింది? అప్పుడు పాపము ప్రారంభమైంది. అప్పుడు ఈ యొక్క అపవాది ఈ లోక రాజ్యం మొత్తాన్ని కూడా అపవాది హ్యాండ్ ఓవర్ లో ఉంచుకుంది అనమాట, అపవాది చేతిలో ఉంచుకుంది. అప్పుడు అపవాది ఏమంటుంది? యేసుక్రీస్తు వారు ఇక్కడ బాప్టిజం తీసుకొని 40 రోజులు ప్రార్థన చేయటానికి అని చెప్పేసి ప్రార్థన చేయటానికి వస్తే యేసుక్రీస్తు వారిని అనింది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభు అయిన దేవునికి రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
అప్పుడు అవ్వను మోసం చేసేసరికి అపవాది అవ్వను మోసం చేసి అపవాది తన యొక్క ఈ దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని అపవాది తన వశం చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన బాప్టిజం తీసుకొని 40 రోజులు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అపవాది లాస్ట్ కోరిక ఒకటి కోరింది. ఏమని? ఎత్తైన కొండ మీదకు తీసుకుపోయి ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ చూడు, ఈ మొత్తం నాయే, ఈ లోకరాజ్యాలు మొత్తం కూడా నాయే, కాబట్టి నువ్వు నాకు సాగిలు పడి నాకు నమస్కారం చెయ్యి, వీటిలన్నిటిని కూడా నేను నీకు నీ పాదాలు చెంత పెడతానయా అని అంటారు. అంటే యేసుక్రీస్తు వారి పాదాలు చెంత పెట్టిద్దంట. సృష్టించిన సృష్టికర్త ఏమో దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు. కానీ ఈ మానవుడు ఏం చేసి ఉన్నాడు? అపవాది యొక్క మాటలలో పడిపోయి ఈ యొక్క మానవుడు ఈ లోకాన్ని అపవాది చేతికి అప్పగించి ఉన్నాడు. ఈ లోక రాజ్యాన్ని అపవాది చేతికి అప్పగించి ఉన్నసరికి ఆ అపవాది అందుకని యేసుక్రీస్తు వారిని కూడా ఈ రాజ్యం అన్ని కూడా నాయే, ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను, ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కు, నాకు సాగిల పడు అని చెప్పేసి కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దాన్ని జయించాడు. సాతానా పో, నీ దేవుడైనటువంటి యెహోవాకు మా ప్రభు అయినటువంటి దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలని చెప్పేసి గద్దించి ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోక రాజ్యం మొత్తము కూడా ఆయన యొక్క వశము చేసుకోవాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో ప్రయత్నించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరలా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మనం ఒకసారి ధ్యానించుకుందాండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చేసి ఉన్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి బాప్టిజం పొంది పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించబడి మరి ప్రభు అయినటువంటి యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకొని అప్పటి నుంచి కూడా ప్రజలకి మేలు చేయొచ్చు, ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు. ఏం మేలు చేస్తున్నాడు? రోగాల్లో నుంచి స్వస్థపరుస్తున్నాడు, వ్యాధులన్నిటిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, దెయ్యాల చేత పీడింపబడే వాళ్ళని ఆ దెయ్యాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. నానా విధమైనటువంటి వేదనలతోనూ బాధనలతోనూ శోధనలతోనూ పీడింపబడేటటువంటి వారిని అందరిని కూడా ఆ యొక్క వాటిలన్నిటిలో నుంచి కూడా వాళ్ళ యొక్క బంధకములన్నిటిలో నుంచి కూడా దేవుడు వారిని విడిపించి ఆయన ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడింపబడే వారిని అందరిని కూడా వాటిలో నుంచి విడిపించి ఏం చేస్తూ ఉన్నాడు? విడిపించి ఆయన ఒక మంచి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యములోనికి చేర్చటానికి, పరలోక రాజ్యములోనికి చేర్చటానికి దేవుడు మరి ఇలాగా ప్రయాసపడి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బెదిరింపబడ్డాడు కదా. ఎలాగా? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని బెదిరించారు, యేసుక్రీస్తు వారిని దూషించారు, శ్రమ పెట్టారు. కానీ న్యాయముగా ప్రవర్తించి నడుచుకున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి దృష్టికి న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక అందుకనే న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుట వలన ఈ యొక్క లోక రాజ్యము కూడా అపవాది చేతిలో నుంచి విడిపించటానికి ఎంతగానో యేసుక్రీస్తు వారు ప్రయత్నించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసపు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణ ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ బంధకము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ఆ పిల్లలు రక్త మాంసపు గలవారైనందున, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలను అపవాది యొక్క రాజ్యములో నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నాడంటే మనకి ఏంటంటే శరీరానుసారముగా మరణం అనేది ఉంది. శరీరానుసారముగా మరణం అనేది ఉంది. ఎలా ఉందంటే ఆదాము యొక్క కాలములోనే దేవుడు అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాడు. అవ్వాదాములు చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను మీరినందుకు, పాపములో పడిపోయినందుకు అప్పుడు మరణాన్ని దేవుడు వాళ్ళకి పెట్టి ఉన్నాడు. వాళ్ళ యొక్క శరీరానికి దేవుడు వాళ్ళకి పెట్టి ఉన్నాడు. ఎలా పెట్టి ఉన్నాడు? మీరు బ్రతికినంత కాలం వరకు నార్మల్ గానే ఉంటారు. తర్వాత మీ యొక్క ఆయుష్ కాలం అయిపోయిన తర్వాత మరలా ఎక్కడ చేర్చబడతారంట? మీరు మన్నులో నుంచి తీయబడి ఉన్నారు కనుక మరలా మన్నైపోవుదురు అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. దేవుడు తాను దయచేసినటువంటి యుద్ధకి ఆ యొక్క ఆత్మ చేర్చబడును అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. అంటే వారి వారి క్రియలో చొప్పున ప్రతి వానికి నేను జీతాన్ని ఇస్తాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను అని అంటున్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలను ఈ లోక రాజ్యములో నుంచి, అపవాది రాజ్యములో నుంచి విడిపించటానికి మనలో కూడా ఒక
రక్త మాంసములాగా అంటే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి మరలా తిరిగి లేచినప్పుడు అప్పుడు అతను ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క కుమారుడు అని అన్నారు. అంటే శరీరానుసారముగా మానవుని యొక్క ధర్మం ప్రకారముగా దేవుడు 3.5 సంవత్సరాలు ఆయన యొక్క సేవను చేసి మొత్తం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి పనిని సక్రమంగా నెరవేర్చి పాపములో ఉన్నటువంటి వారిని విడిపించి పరిశుద్ధపరిచి మరి శాపములో ఉన్నటువంటి వారిని విడిపించి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసి దేవుడు మరి ఆయన యొక్క మంచి మార్గంలో నడిపించి ఉన్నాడు. తర్వాత మరలా ఈ భూమి మీద ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు దేవుని కుమారునిగా పరలోక రాజ్యములో చేరేటటువంటి దేవుని యొక్క కుమారునిగా ఉన్నాడు అన్నమాట. అంటే అప్పుడు ఆత్మానుసారముగా తిరిగి బ్రతికి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏందంట? అమూల్యమైనటువంటి రక్తము చేత, మరోసారి చదువుకుందండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణము నుంచి విమోచింపబడ్డాడు. ఆయన శిలువలో కార్చినటువంటి రక్తము చేత, ఆ రక్తము ద్వారాగా మన యొక్క పాపముల నుంచి, మన యొక్క దోషముల నుంచి, మన యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా దేవుడు విమోచించి ఉన్నాడు. మనలను విమోచించి ఉన్నాడు. విమోచించి ఉండటం వలన విమోచింపబడి ఉన్నారు కాబట్టి మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మనకి చెప్తూ ఉన్నాడు. మరలా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి ధ్యానించుకుందాండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును కార్చి, తన యొక్క రక్తమును చిందించి మనలను పాపములో నుంచి, దోషములో నుంచి, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా దేవుడు విమోచించి విడిపించి మనల్ని ఒక సంఘముగా కట్టి ఉన్నాడు. ఏ సంఘం? ఎలాగా? ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? బండ మీద నా సంఘాన్ని కడతాను. ఎవరి సంఘాన్ని కడతాను అంటున్నాడు? బండ మీద.
అంటే పేతురుని ఎలా వాడుకున్నాడు? నీవు నాకు పునాది రాయిగా ఉన్నావు కనుక ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి సంఘము? మనం అందరము కూడా విమోచింపబడ్డాం. ఆశ్రలమైనటువంటి మనం అందరము కూడా, దేవుని యొక్క సేవకులమైనటువంటి మనం అందరము కూడా విమోచింపబడి, ఆయన యొక్క రక్తం ద్వారా విమోచింపబడి ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. కానీ అందరికి కూడా కలిపి దేవుడు ఏం చేసి ఉన్నాడు? అందరిని, దేవుని యొక్క దాసులమైనటువంటి మనల్ని అందరిని కూడా ఒక సంఘముగానే, ఆ సంఘం ఏందంట? నా సంఘము అంటూ ఉన్నాడు. నా సంఘము అంటున్నాడు. మీ సంఘం అంటున్నా, మీరు పెట్టుకున్న సంఘము అని అంటున్నాడు. నా సంఘము, నా సంఘము, నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్పేసి నేను నీతో చెప్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు కట్టినటువంటి ఆ యొక్క సంఘము ఎదుట పాతాళలోక ద్వారబంధములు, పాతాళానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అక్కడ నిలవనేరరు. ఎందుకంటే దేవుని యొక్క సంఘములో పాపము ఉండదు, దోషములు ఉండవు, అతిక్రమ క్రియలు ఉండవు. అంతా కూడా పరిశుద్ధత, నీతి, పవిత్రత, పరలోక రాజ్యానికి చేర్చబడటానికి సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క సంఘములో నిలవబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా కొలస్సీయులకు రాసిన పత్రిక, మరలా ఇక్కడ ఇంకో మాట చదువుకుందండి. ఈ యొక్క పరలోక రాజ్య, ఈ పాతాళ లోకానికి కావాల్సినటువంటి, ఈ పాతాళ లోకానికి చేర్చబడేటటువంటి వాళ్ళు ఆ యొక్క సంఘం ఎదుట నిలబడలేరు అని అంటూ ఉన్నాడు. మరలా కింద 19వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? ఆ సంఘాన్ని కట్టింది ఎవరు అని అంటే క్రీస్తు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క సంఘాన్ని కట్టి ఉన్నాడు. ఆ యొక్క సంఘాన్ని కట్టడం వలన దేవుడు పేతురుకి ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులను కూడా పేతురు గారికి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? ఈ సంఘాన్ని, నేను కట్టినటువంటి ఈ యొక్క సంఘాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవు అంటూ ఉన్నాడు. ఎంతమందిని శిష్యులను దేవుడు ఆ పేతురికి అప్పచెప్పి ఉన్నాడు? ఎంతమందిని? పేతురు గారితో కలిపి 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులు పేతురు గారితో కలిపి అంతమందిని దేవుడు ఆయనకు అప్పచెప్పి ఉన్నాడు. ఒక గొప్ప సంఘాన్ని దేవుడు ఆయనకు అప్పచెప్పాడు. ఆ యొక్క అప్పచెప్పటం వలన పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఆయనకి ఇచ్చి, భూలోక రాజ్యములలో ఈ భూలోక రాజ్యములు నువ్వు దేన్నైతే విప్పుతావో దాన్ని నేను పరలోక రాజ్యంలో విప్పుతాను, దేన్నైతే బంధిస్తావో నేను దాన్ని బంధిస్తాను అంటున్నాను. దేవుని స్తోత్రం. అంత గొప్ప అధికారాన్ని దేవుడు పేతురు గారికి ఇచ్చి ఉన్నాడు. అందుకనే దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి వెలపెట్టి మనలను కొని మనలను పాపములో నుంచి విమోచించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరలా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందండి. కొలస్సీయులు రాసిన పత్రిక
కొలస్సీయులకు 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అధికార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవుని స్తోత్రం. ఎలా చేశాడంట? మనల్ని అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుంచి విమోచించి ఉన్నాడు. అంధకారములో నుంచి విడిపించాడు. అంధకారములో నుంచి విడిపించి, అధికారము అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి విడిపించాడు, విడుదల చేశాడు. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాము? అపవాది యొక్క రాజ్యములో, అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క అధికారములో మనము ఉన్నాము. ఈ యొక్క అధికారంలో నుంచి, ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి దానిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి తాను ప్రేమించినటువంటి తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనలను చేసి ఉన్నాడు కనుక మరలా ఫస్ట్ లో మనం మనం ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నాము? యెషయా 61:1 ఏమంటూ ఉన్నాడు? దీనులైనటువంటి వారికి సువార్తమానమును ప్రకటించడానికి నేను అభిషేకించుకొని ఉన్నాను అని అంటున్నాడు. సువార్తను ప్రకటించి పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించి ఆయన యొక్క రాజ్య వారసులనుగా చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకొని అన్నాడు. దేవుని స్తోత్రం. మరలా ఎఫెసీయులకు ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాము మనము? ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నాము. ఎలా చేశాడు? ఎలా చేశాడు? ఆదాముని ఎలా చేశాడు? మట్టితో చేశాడు. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? కన్యక గర్భమయందు, పరిశుద్ధాత్మ యొక్క గర్భమయందు వచ్చి ఉన్నాడు. అంటే అవ్వ ఎలా వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. అవ్వ ఆదాము నుంచి వచ్చింది. మరి ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? దేవుడు చేసినటువంటి పనియే మనం అందరము. ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆయన చేసినటువంటి పనివారమై ఉన్నాం. ఆయన చేసినటువంటి పనివారముగా ఉన్నాం. కానీ మన యొక్క క్రియల వలన వాటికి పరలోక రాజ్యంలో చేర్చబడినాం. ఎలాగ చేర్చబడతాం? సత్క్రియలు అంటే దేవునికి సంబంధించినటువంటి క్రియల మూలముగా పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. అంటే దేవుని యొక్క పని చేస్తే యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించినటువంటి పనిని సక్రమంగా నెరవేర్చాడు. ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగానే. ఇప్పుడైతే మనం పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు సేవ చేయటం ప్రారంభిస్తాం. లేదంటే ముందుగానే సేవ పిలుపుంటే ముందు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం. మధ్యలో కూడా పెళ్లి చేసుకొని కుటుంబాన్ని సాక్కుంటూ, సంఘాన్ని సాక్కుంటూ, సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ ఉన్నాము. మన యొక్క కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉన్నాము. ఇన్ని బాధ్యతలు దేవుడు మనకి అప్పచెప్పి ఉన్నాడు. ఇన్ని బాధ్యతలు దేవుడు మనకి అప్పచెప్పి ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు అయితే, అయ్యా మీరు బాధ్యతలన్నీ అనుభవిస్తూ ఉన్నారు, సరే ఒక్కటి మాత్రానికి మీరు అనుభవించలేరు అంట. ఆ ఒక్కటి మాత్రానికి మీరు చేయలేరు. ఏంటది? దేవుని యొక్క సేవకుడైనటువంటి అతను పాపిని రక్షించాలి అనంటే ఆ పాపి కొరకు ఏం చేయాలి? రక్తాన్ని కార్చాలి. ఆ పాపి కొరకు రక్తాన్ని కార్చాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఈ కృపాకాలంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన యొక్క సువార్తను ప్రకటించి ఆయన యొక్క పని మొత్తం కూడా, దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి పని మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఏం చేసి ఉన్నాడు? అందరి కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి ఉన్నాడు. రక్తాన్ని కార్చి ఆ యొక్క రక్తం ద్వారాగా వెల ఇచ్చి మనలను కొన్నాడు. అంటే క్రయధనము చెల్లించి మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు అనమాట. ఆయన యొక్క రాజ్య వారసులనుగా చేసుకొని ఉన్నాడు కనుక ఈ దీంట్లోనే మనం ఎల్లప్పుడూ కూడా నడుచుకోవాలి. దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించాలి అని చెప్పేసి మరలా పాపం చేయటానికి ఉరికెత్తితే మాత్రానికి దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాను అంటున్నాడు? 75 సార్లు క్షమిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మానవుడి ఆయుష్ అంతా 50 సంవత్సరాల లోపే. ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బట్టి 50 సంవత్సరాల లోపే, 50 లేదా 60 సంవత్సరాలు దాటినాయి అంటే మాత్రానికి ఆ మనిషి గ్రేట్. కనుక దేవుడు మరి 75 మార్లు క్షమిస్తాను అంటున్నాడు. అంటే 75 సార్లు క్షమిస్తాడంట. కానీ అలానే క్షమిస్తున్నాడు అని చెప్పేసి చేసిన పాపమే చేసి చేసిన దోషమే చేసి అట్లానే చేస్తూ ఉంటే ఇటు పాపం చేస్తూ ఉన్నాం, అటు క్షమాపణ తీసుకుంటూ ఉన్నాం, ఇటు క్షమాపణ తీసుకుంటున్నాము, అటు పాపం చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉంటుంటే అప్పుడు ఏమైతే అది ఒక దోషములాగా మారిపోయింది. దోషాలు మాత్రమే ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. దోషముగా మార్చబడింది కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా దోషిగా కాకోకుండా పరిశుద్ధునిగా పవిత్రునిగా ఉండి దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క బిడ్డలంగా మనం అందరం కూడా చేర్చబడాలని ప్రభునామములో మీకు అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవుని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను. దేవుని స్తోత్రం. మనల్ని ఎలా చేశాడు? తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసి ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. యాజకులనుగా చేసి ఉన్నాడు అంటే సేవకులనుగా, ఆయన యొక్క పరిచర్య చేసేటటువంటి సేవకులనుగా చేసి ఉన్నాడు. రాజ్యముగాను అంటే ఆయన యొక్క రాజ్యానికి మరి తెలియనటువంటి వారిని, అంటే దేవుని యొక్క సువార్త తెలియనటువంటి వారిని ఆయన యొక్క సువార్తను వాళ్ళకి తెలియపరిచి పాపము నుంచి, దోషం నుంచి, అతిక్రమ క్రియలు అన్నిటిలో నుంచి కూడా విడిపించి వాళ్ళకి పరిశుద్ధతను అనుగ్రహించి దేవుని ద్వారాగా, ఎవరి ద్వారాగా? మానవుని ద్వారాగా అయితే మాత్రానికి పరిశుద్ధత రాదు, పవిత్రపరచబడలేము, పరిశుద్ధపరచబడలేము. దేవుని ద్వారాగా, దేవుని యొక్క మాట ద్వారాగా అతను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని యొక్క నీతిని ఆయన పొందుకొని ఆయన యొక్క రాజ్య వారసులనుగా
చేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందండి. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ యొక్క ముద్ర విప్పటానికి పెద్దలు ఉన్నారు, 2 పెద్దలు. కనుక ఆ యొక్క పెద్దల్లో మరి రక్తం ఇచ్చి కొన్నారు కదా. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రాజ్యంలో చేర్చడానికి, పాపము నుంచి విడుదల కలగ చేయటానికి, మనలను ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడటానికి, ఆయన యొక్క యాజకులనుగా ఆయన యొక్క సేవ పరిచర్య చేయటానికి దేవుడు మనలను రక్తమిచ్చి కొని ఉన్నాడు. కనుక ఆ కొన్నందు వలన ఈ భూలోకమందు కూడా క్రొత్త పాట పాడుకుంటే ఈ భూలోకమందు ఏలుదురు అని అంటూ ఉన్నాడు. అంటే ఈ భూలోకములో నా పరిచర్య, అంటే నా యొక్క సేవా పరిచర్య మీరు చేస్తారు. అపవిత్రత కలిగినటువంటి వారిని, పాపులను మార్చి పరలోక రాజ్య వారసులను మీరు చేస్తారని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యం ఆడుందంట, ఎక్కడుందంట? పరిసయ్యులు, శాస్త్రులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వచ్చింది? నీ రాజ్యం ఎప్పుడు వచ్చింది అయ్యా? నీ రాజ్యం ఎక్కడ ఉందయ్యా అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు వారు ఒక్కటే మాట అన్నాడు, అయ్యా నా రాజ్యము, అంటే దేవుని యొక్క రాజ్యము ఎక్కడో ఉందని కాదు, మీ మధ్యలోనే ఉంది. కానీ ఎక్కడని కాదు, అక్కడని కాదు. ఎక్కడున్నది? ఎక్కడుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన్ని సేవిస్తారో అక్కడనే దేవుని రాజ్యం, అక్కడే దేవుని యొక్క రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక, యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 4వ అధ్యాయం చివరిగా ఈ యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాండి. యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం. అంటే దేవుని యొక్క రాజ్యము ఇక్కడే ఉన్నది, కానీ మన యొక్క ఆయుష్ ఎంతకాలం ఉంది? ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? 50 సంవత్సరాల దాకా బ్రతుకుతామా? లేకపోతే మన యొక్క జీవితానికి గ్యారెంటీ ఉందా లేదా? ఒక్క వాక్యంలో మనం చదువుకున్నాం. రేపేమి సంభవించిన? యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం, పేజీ నంబర్ 212, కొత్త నిబంధన గ్రంథము. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవితం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది
చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వారిని పాపము కలుగును అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటూ ఉన్నాడు? మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వారికి పాపము కలుగును అంటూ ఉన్నాడు. మన యొక్క జీవితానికి గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఫస్ట్ లోనేమో ఆదాము కాలంలోనేమో అప్పుడు గ్యారంటీ ఉంది. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 960, 930, 1700. మోషేనేమో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 80-90 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడి నుంచి ఇంకా వచ్చేసరికి యేసుక్రీస్తు వారి కాడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఎంతకాలం బతికాడు? 33.5 సంవత్సరాలు. ఆయుష్ ఎంతవాటికి తగ్గిపోయింది? యేసుక్రీస్తు వారి కాలం అంటే కృపాకాలంలోనికి వచ్చేసరికి 2000 సంవత్సరాల క్రితము 2000 సంవత్సరాల క్రితము అప్పుడు ఆయుష్ అంతా 33.5 అంటే 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు. ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రతుకుతాం, 70 సంవత్సరాలు బ్రతుకుతాం, 100 సంవత్సరాలు బ్రతుకుతాం అని చెప్పేసి అనుకున్నాం. దేవుడి కాడ మనం ఏమన్నా బాండ్ రాసుకొచ్చుకున్నామా? అయ్యా ఇన్ని సంవత్సరాలు బతికి నేను వస్తాను, అప్పుడు దాకా నీ రాజ్యంలో నాకు ఉన్నటువంటి స్థానాన్ని అంతే ఉంచాయా అని చెప్పేసి మనం ఏమన్నా బాండ్ రాపించుకొచ్చుకున్నామా? రాపించుకోవచ్చుకోవాలా? రాపించుకొచ్చుకుంటే చెప్పండి. రాపించుకొచ్చుకుంటే దానికి ఏం అప్లికేషన్లు పెట్టారో ఏందో అవన్నీ కూడా కనుక్కొని నేను కూడా పెడతాను మీతో పాటు. అయ్యా నేను కూడా ఒక 100 సంవత్సరాలు బతికొస్తానయ్యా అని చెప్పేసి నేను కూడా అప్లికేషన్ రాస్తాను. బాండ్ రాపించుకున్నాను దేవుడి కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితానికి ఎలా ఉంది? రేపేమి సంభవించినో మీకు తెలియదు. అంటే నేడో రేపు అనేటటువంటి పొజిషన్లో ఉందన్నమాట. రేపేమి సంభవించిద్దో మనకు తెలియదు. నీటి మీద బుడగ వంటి జీవితం లాగా మారిపోయింది. కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరైపోయేటటువంటి బ్రతుకుల్లాగా మారిపోయినాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని ఈ యొక్క జీవితంలో మేలైన దానిని చేపట్టి కీడైన దాన్ని వదిలేసింది. అలా చేయకపోతే కీడైన దాన్ని వదిలేయకోకుండా మేలైన దాన్ని చేపట్టుకోకుండా ఉంటే పాపం చేసిన వారంగానే ఉంటాం. పాపం చేసిన వారంగానే ఉంటాం. ఎందుకంటే నేడో రేపో తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కనుక మనం ఉన్నంత కాలమైనా కానీ మేలైన దాన్ని చేపట్టి కీడైన దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని ప్రభు నామములో మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి.
దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి నీ యొక్క వాక్య భాగమును మేమందరం కూడా చదువుకొని ఉండి ఆ యొక్క వాక్యమును నీ జీవ గ్రంథం ద్వారా మాకు గొప్ప మాటలను తెలియపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి కనుక నాయన ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా, నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా మేమందరము కూడా చేర్చబడటం సహాయం చేయి. అయ్యా, మా యొక్క పాప జీవితాన్ని తీసివేసుకొని, అయ్యా మా యొక్క దోష జీవితాన్ని తీసివేసుకొని పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించడం సహాయం చేయి. నీ చిత్త ప్రకారముగా నడుచుకుంటూ సహాయం చేయి. పరలోక రాజ్య వారసులముగా చేర్చబడడం సహాయం చేయి. అయ్యా, మేము జీవించేది కొంతకాలమే అయినా అయ్యా, ఈ కొంతకాలంలో కూడా నా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యం దయచి మా యొక్క జీవితంలో నాయన నేడు రేపు అనేటటువంటి జీవితములుగా మార్చబడి ఉన్నాము కనుక నా తండ్రి ఈ యొక్క జీవితంలోనే మేమందరము కూడా నాయన ఓర్పు, సహనం, ఐక్యత, సమాధానము కలిగి ఉండి నీ చిత్త ప్రకారముగా నడుచుకుంటూ అయ్యా మరి పాపము నుంచి, చెడు నుంచి విడిపించబడి మంచి చేసి అయ్యా నీ యొక్క రాజ్యములో చేర్చబడుటకు సహాయం చేయి. అయ్యా, మీరు మమ్మల్ని నేను పరిశుద్ధులనుగా మార్చడానికి, మా యొక్క పాపముల నుంచి, మా యొక్క దోషముల నుంచి, మా యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా విడిపించబడటానికి మీరు నా తండ్రి రక్తం ఇచ్చి మమ్మలను కొని ఉన్నారు. నా తండ్రి అయ్యా, వెల ఇచ్చి కొని ఉన్నారు. వెల ఇచ్చి కొని అయ్యా నీ యొక్క యాజకులనుగా, నీ యొక్క రాజ్య వారసులనుగా మమ్మల్ని అందరినీ కూడా చేసుకున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. కనుక నా తండ్రి అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతనే అయ్యా దాన్ని వ్యర్థము చేసుకోకుండా దాన్ని ఉపయోగపెట్టుకున్న భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, జ్ఞాపకం చేసుకో, సాయించి, ఆదరించి నీ కృపను నీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇప్పటి వరకు నా తండ్రి చేసినటువంటి ప్రార్థన నీ పరమ సన్నిధి చేర్చుకుని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మరి ఈ రోజు నా తండ్రి ఈ యొక్క వాక్యం, ఈ యొక్క ప్రార్థన, అయా పాటలను అన్నిటిని కూడా నా తండ్రి జయప్రదంగా క్షేమముగా జరిపించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. అయ్యా, నీ చిత్తమైతే, నీ దయ అయితే అయ్యా మరలా ఇదే విధముగా నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని, మంచి తరుణాన్ని మాకు అందరూ కూడా దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడుగుతున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందు నెరవేర్చబడును గాక. నేడు అందిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపాధి క్రియలు అనంత నాశనమే పోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థానం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరికను, నీ సకల పరిశుద్ధులకు, నీ సకల నీతిమంతులకు, మా కుటుంబములకును, అయా నీ ప్రజలైనటువంటి వారికి, నీ మైకు ద్వారా విన్నటువంటి నీ యొక్క ప్రజలందరికీ సదాకాలము తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.